ఎవరైతే తమకున్న అధిక బరువుని తగ్గించుకోవాలని సంకల్పం తీసుకుంటారో అటువంటి వారికి ఒక 10 సూత్రాలను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మొదటగా ఎవరైతే ఆల్కహాల్ అలవాటు ఉంటుందో అటువంటి వారు కంప్లీట్గా ఆల్కహాల్ని ఇంటేక్ చేయడం అవాయిడ్ చేసేయాలి. అయితే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు, నేను వైన్ తాగుతాను, హెల్త్కి మంచిది అనుకుంటారు. ఇక్కడ వైన్ అయినా, బీర్ అయినా, విస్కీ అయినా, బ్రాండ్ అయినా, ఏదైనా సరే బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా మానుకోవాలి. లేదంటే మనం ఆశించిన ఫలితాన్ని అయితే అస్సలు పొందలేము. రీజన్ ఏంటంటారా, మనం తీసుకునే ఆల్కహాల్లో హెవీ క్యాలరీస్ ఉంటాయి. మనం వెయిట్ గెయిన్ కావాలనుకుంటే క్యాలరీస్ అనేటివి మనకు యాడ్ అవుతూ ఉంటాయి. సో వెయిట్ పెరిగేటప్పుడు క్యాలరీస్ ఇంటేక్ వల్లనే వెయిట్ పెరుగుతాం. సపోజ్ మనం 8000 క్యాలరీస్ ఒక 1 కిలో అనుకుంటే, మీరు డైలీ మీరు తీసుకునే ఆల్కహాల్లో క్యాలరీస్ ఒక 100 క్యాలరీస్ యాడ్ అయినా కూడా మీరు వెయిట్ గెయిన్ కావడానికి సపోర్ట్ చేసినట్టే. అదే మీరు ఆల్కహాల్ మానేస్తే క్యాలరీస్ కట్ అయిపోతాయి. కానీ అనుకుంటారు, అయ్యా నువ్వేమో బాగా చెప్తావు, అదొక అడిక్షన్ మాకు ఆఫీస్ టెన్షన్లు కావచ్చు, ఇంట్లో టెన్షన్లు కావచ్చు, వర్క్ టెన్షన్లు కావచ్చు, రిలీఫ్ కావడానికి మేము ఆల్కహాల్ తీసుకునేది అంటారు. ఎస్, ఆల్కహాల్ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం 2020 బిఫోర్ నేను మీకంటే కూడా ఇంకా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేవాడిని. ఒకసారి ఈ ఫోటో చూడండి. కానీ మనం సంకల్పం తీసుకుంటే దేనైనా సరే అవలీలగా మనం ఓవర్కమ్ కావచ్చు. రెండో నియమం, మనం తీసుకునే ఫ్రూట్స్లలో ఒక 6 రకాల ఫ్రూట్స్ని అవాయిడ్ చేసేయాలి. వాటిలో ఇప్పుడు సమ్మర్ సీజన్ ఫ్రూట్ అయినటువంటి మ్యాంగో, ఆ తర్వాత రెగ్యులర్ ఫ్రూట్ బనానా, నెక్స్ట్ సీతాఫలం, తర్వాత ఖర్జూరం, ఆ తర్వాత సపోటా. ఈ పండ్లలో హెవీ క్యాలరీస్ వస్తాయి. ఎందుకంటే స్వీట్నెస్ ఎక్కువ కాబట్టి మన బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ హెవీగా వస్తాయి. ఈ హెవీగా వచ్చే షుగర్ లెవెల్స్ మనం ఎక్స్పెండిచర్ చేయకుంటే అది ఫ్యాట్గా కన్వర్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ పండ్లను తీసుకోకూడదు. జామపండు, పప్పాయ, యాపిల్, ఆరెంజ్ ఇట్లాంటి ఫ్రూట్స్ని తీసుకుంటే మంచిది మనకు. కానీ జ్యూస్ చేసుకొని తాగకూడదు. ఎందుకంటే మనం జ్యూస్ చేసుకోవడం ద్వారా మన బాడీలోకి ఎటువంటి ఫైబర్ కంటెంట్ రాదు. ఫ్రూట్స్ను పీసెస్గా కట్ చేసుకొని తినడం వలన బెస్ట్ రిజల్ట్ను పొందవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సోడా, ప్యాకేజ్డ్ డ్రింక్స్ ఇవి ఏవి కూడా తాగకూడదు. ఎందుకంటే వీటిలో హయ్యెస్ట్ ఎసిడిక్ లెవెల్స్ ఉంటాయి. మన బాడీకి ఆల్కలైన్ కావాలి, ఎసిడిక్ కాదనమాట. సో దాంతోపాటు ఈ కూల్ డ్రింక్స్లలో షుగర్ కంటెంట్ టూ మచ్గా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి అస్సలు ఉపయోగపడదు. సో ఒకవేళ ఎవరైనా సరే హెల్దీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వారు, అంటే వాళ్ళు ఓవర్ వెయిట్ లేకపోయినప్పటికీ కూడా ఇటువంటి సాఫ్ట్ డ్రింక్స్ను, సోడాస్ను, కూల్ డ్రింక్స్ను కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఒక బెస్ట్ రిజల్ట్ను మీ హెల్తీ లైఫ్లో చూడగలుగుతారు. నెక్స్ట్ నెంబర్ 4, వైట్ రైస్, షుగర్, మైదా, వైట్ బ్రెడ్, అంతా వైట్, వీటిని కంప్లీట్గా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఏవైతే ఈ 4 రకాల ఫుడ్ మనం ఇంటేక్ చేస్తామో మన బాడీలో విపరీతమైన గ్లూకోజ్ ప్రొడక్షన్ అవుతుంది. అంటే మనకు ఎనర్జీ మనం ఎక్స్పెండిచర్ చేసేది తక్కువ, గ్లూకోజ్ రిలీజ్ కావడం బాడీలో ఎక్కువ. వీటి ద్వారా ఏమవుతుంది, బాడీ ఫ్యాట్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ 4ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎప్పుడైతే మీరు ఒక టార్గెట్ వెయిట్ రీచ్ కావాలనుకుంటున్నారో అప్పటి వరకు. మరి వీటి స్థానంలో మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం లంచ్లో కాస్త బ్రౌన్ రైస్ని తీసుకోవడం ద్వారా కూడా కొద్దిగా రిజల్ట్ని చూడవచ్చు. వాటితో పాటు బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం కూడా మంచిది. వీటిలో మంచి పోషకాలు ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మైదాతో చేసిన బిస్కెట్స్, కుకీస్, పాస్తా, పరోటాలు, చపాతీలు, బేకరీ ఐటమ్స్ అస్సలు తీసుకోకూడదు. అలాగే బర్గర్, పిజ్జా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, గోబీ ఇటువంటి ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోకపోవడం చాలా ఉత్తమం. నెంబర్ 5, వెజిటబుల్స్లో సలాడ్గా ప్రిపేర్ చేసుకొని మిరియాల పొడి, నిమ్మరసం మిక్స్ చేసుకొని తీసుకుంటే మన శరీరానికి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ని లభిస్తాయి. అయితే సాధ్యమైనంత వరకు వెజిటబుల్ సలాడ్ని
ఈవినింగ్ డిన్నర్గా సెలెక్ట్ చేసుకోవడం, దాని ద్వారా ఒక బెస్ట్ రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం. నెక్స్ట్ పాలకూర, తోటకూర, బచ్చలి కూర, పొన్నంగంటి కూర, క్యాబేజీ ఇటువంటి ఆకుకూరలను కూడా బాగా ఇంటేక్ చేయాలి. అయితే బంగాళదుంప, చిలకడదుంప ఇటువంటి దుంపలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. ఒకటే ఫ్రెండ్స్, మన బాడీకి కార్బోహైడ్రేట్ అనేది ఇవ్వకూడదు మనం వెయిట్ లాస్ కావాలని. నెక్స్ట్ 6, కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండి, ఫ్యాట్ తక్కువగా ఉండి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇటువంటి పప్పు దినుసుల్ని మనం ఎక్కువగా ఇంటేక్ చేసుకుంటే వాటి ద్వారా మనకు అవసరమైన ప్రోటీన్ని తీసుకోగలుగుతాం. వీటిని మధ్యాహ్నం లంచ్ టైంలో కర్రీస్గా తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి పోషక విలువలు లభిస్తాయి. నెక్స్ట్ సమోసాలు, బజ్జీలు, బోండాలు, పునుగులు ఇటువంటివి అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటారా, అవన్నీ డీప్ ఫ్రైడ్ చేస్తారు. ఆ నూనెలో దేవేయడం ద్వారా అవి మనకు ఎటువంటి పోషకాలు లేనటువంటి ఒక గార్బేజ్, అంతే, చెత్త. ఎగ్జాంపుల్, మీరు పెట్రోల్ బంక్కి వెళ్తారు బైక్లో, వెళ్ళి పెట్రోల్ పంపులో డీజిల్ కొట్టమని చెప్తారా? అమ్మో నా బండి చెడిపోతుంది, అమ్మో నా బండి మెయింటెనెన్స్ ఉండదు అని ఒకవేళ వాడు ఎవడైనా డీజిల్ పట్టిస్తుంటే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఇది బైక్, దీనికి పెట్రోలే వాడేదని మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. సేమ్ ఈ సమోసాలు, బజ్జీలు, బోండాలు, పునుగులు ఇటువంటివన్నీ కూడా మనము ఆపోజిట్లో ఇచ్చే ఫ్యూయల్ లాంటివి. ఇవి మన బండిని త్వరగా గ్యారేజీకి పంపించేస్తాయి. సో ఇవి అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ కావడానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నెంబర్ 7, రిఫైన్డ్ ఆయిల్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అవి ఏవైనా కానీ అవి మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులో బరువు తగ్గాలన్న లక్ష్యం ఉన్నవారైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. అయితే మనం మరి ఏ ఆయిల్ వాడాలి, మరి ఆయిల్ లేకుండా వంట ఎలా చేసుకోవాలని చాలా సందేహాలు. ఒకవేళ మనం హెల్దీ ఆయిల్ ఇంటేక్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ 100% కోకోనట్ ఆయిల్. ఒకవేళ సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందంటే రిప్లేస్మెంట్ నెయ్యి. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు హెల్దీ ఫ్యాట్ అనేది మన బాడీకి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8, త్రాగునీరు. ఎస్, డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ అనేది మనల్ని బరువు తగ్గించడంలో ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. మార్నింగ్ వేకప్ అవ్వగానే 1 లీటర్ లేదా 1/2 లీటర్ డ్రింకింగ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత 1/2 లీటర్, ఆ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసే ముందర 1/2 లీటర్. ఇలా మార్నింగ్లోనే 2 లీటర్స్ వాటర్ తీసుకుంటే మనకు మధ్య మధ్యలో అంతగా దాహం అనిపించదు అనమాట. ఆ తర్వాత మన లంచ్ టయానికి 1 హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తీసుకుంటే మన బాడీలో వాటర్ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇలా వాటర్ మనం ఎంతైతే అవసరమో అంత తీసుకుంటే మనం కొద్దిగా బరువు తగ్గడానికి వాటర్ అనేది కూడా మనకు ఎంతో కీ రోల్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 9వ విషయం, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్, డిన్నర్ ఇలా మన ఫుడ్ ఇంటేక్ చేసేటప్పుడు మనం వాడే ఫుడ్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ సైజు కూడా ఒక ఇంపార్టెంట్. అవును ఫ్రెండ్స్, ఇదంతా సైకలాజికల్గా అనమాట. చూడండి, ఒక పెద్ద ప్లేట్లో మీకు రోజు తినే అన్నాన్ని ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూడండి. ఒక పెద్ద ప్లేట్లో మీరు అన్నం పెట్టుకుని ఆ ప్లేట్లో చూడగానే అది ఏమో కొద్దిగా కనిపిస్తుంది. అదే ఒక చిన్న ప్లేట్లో ఆ ప్లేట్కి సరిపడా పెట్టుకుంటే ప్లేట్ నిండుగా ఉంటుంది. అంటే మనం అక్కడ ఇదంతా ఎందుకంటే కాస్త తినే క్వాంటిటీని తగ్గించుకోవడానికి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, ద బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. నెంబర్ 10, మంచి ఆహార నియమాలు ఎన్ని పాటించినప్పటికీ కూడా 8 గంటల నిద్ర మనిషికి తప్పనిసరిగా అవసరం. ఇంకా నేను చెప్పదలుచుకుంటే డెప్త్గా వెళ్తే, ఒకసారి మనం పాస్ట్లోకి వెళ్తే, అంటే మనం పూర్వకాలంలోకి వెళ్తే వెలుగు అనేదే లేదు, కరెంట్ లేదు. అటువంటి కాలంలో ఉదయం పూట పనులు చేసుకునేవారు, సాయంకాలం 6 అవ్వగానే చీకటి వేళకి ఒక గూటికి చేరుకొని పడుకునేవారు. ఎందుకంటే ప్రకృతి ధర్మం అది, పగలు రాత్రి అనేది. అలా ప్రకృతి నియమానుసారంగా చూస్తే ఒక మనిషి 6కు 7కు పడుకున్నా ఉదయం 3కు 4కు లేచేవారు. ఎందుకంటే ఉదయాన్నే పనులు చేసుకోవడానికి ప్రిపరేషన్ జరిగేదనమాట. సో ఎటు చూసినా కూడా 8 గంటలు అనేది అయితే ఖచ్చితంగా మనిషికి మ్యాండేట్గా ఉండి తీరాలి. ఒక్కొక్కరికి 1 గంట అటు ఇటు ఉన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఎవరైతే తక్కువ నిద్ర పోతారో ఆ నిద్రలేమి వలన కూడా మనం కాస్త బరువు పెరుగుతాం. అలాగే ఎవరైనా సరే స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఆ స్ట్రెస్ నుంచి కూడా కాస్త ఓవర్ వెయిట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ను తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా మనము డీప్ బ్రీతింగ్
మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. వీటి ద్వారా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటే మనం ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి ఒక స్టెప్ ముందుకు వేసినట్టు అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే బరువు తగ్గాలని నిర్ణయించుకుంటారో వారు ఒక్కసారి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి వచ్చే రిజల్ట్ కింద మనకు పాజిటివ్గా ఉంటే ఇక మనం థైరాయిడ్తో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఒకవేళ రిజల్ట్ కనుక నెగిటివ్ ఉంటే, ఐ మీన్ మన హార్మోన్ బ్యాలెన్స్గా లేకుండా ఇన్బ్యాలెన్స్లో ఉంటే, అప్పుడు మనం జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే డైలీ డోసేజ్ ఎంజీ ఉంటుంది, 25, 50, 100 రిక్వైర్మెంట్ అనేది అక్కడ వచ్చే రిపోర్ట్ బేస్డ్ అనమాట. మనం అలా థైరాయిడ్ ట్యాబ్లెట్ యూస్ చేసుకుంటూ ప్రాపర్గా హార్మోన్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే అప్పుడు మనం డైట్, ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ కావడం ఈజీ అవుతుంది అన్నమాట. ఈ 10 సూత్రాలని మీరు తప్పకుండా పాటించండి. మీరు తప్పకుండా మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటారో ఆ టార్గెట్కి 100% రీచ్ అవుతారు. సో ప్రతి ఒక్కరూ మంచి హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలని, ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటూ నేను మీ పానుగంటి సతీష్ సైనింగ్ ఆఫ్. బాయ్.